కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం సమయానికి పెతాయి తుపాను కాకినాడ తీరం వద్ద దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి కాకినాడ ఎంఆర్ఓతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పెతాయి తుఫాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లా మీద స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. మనం ప్రస్తుతం అయితే కనుక ఒక పునరావాస కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లు తరలించారు. అధికార యంత్రాంగం ఉంది. వారిని అడిగి తీసుకుంటారు. మేడం చెప్పండి, ఎంతమందిని తరలించారు? ఇక్కడ వారికి కొత్తపల్లి హై స్కూల్ దుర్గా పరిషత్ హై స్కూల్ ప్రాంగణం చాలా నంబర్ ఆఫ్ రూమ్స్ ఉండడం వల్ల అకామిడేషన్ ఉండేలాగా మన అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జిల్లా విద్యాశాఖ గారి ఆదేశాల ప్రకారంగా ఈ గ్రామస్తులందరికీ రిలీఫ్ సెంటర్గా ఈ కొత్తపల్లి హై స్కూల్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ అరేంజ్ చేసిన తర్వాత ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఫుడ్ అరేంజ్మెంట్ కానీ ఈవినింగ్ రిలీఫ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన ఉపాధి వనరుని ఎందుకంటే గ్రామస్తులకు అనుకూలంగా ఉండే ప్రదేశం కాబట్టి ఫుడ్ అరేంజ్మెంట్ అక్కడ చేస్తూ ఇక్కడ మనకి రావాల్సినటువంటి గ్రామస్తులందరికీ కూడా రిలీఫ్ సెంటర్లో సురక్షిత ప్రాంతంగా అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఈ జనాన్ని ఇక్కడికి తరలించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ తరఫున అధికారులు అండ్ స్టాఫ్ ప్రతి మీరు ఇచ్చినటువంటి సమయం ప్రకారం 17 మార్నింగ్ రెడీగా ఉన్నారు. బయట కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ సక్రమంగా చాలా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ నుంచి రైస్ దాల్ అదేవిధంగా మనకి సాంబారు ఐటమ్స్ కానీ లేదు ఒక బిర్యానీ ఐటమ్గా కానీ ఇలా అంటే అందరికీ అనుకూలంగా వేడిగా అందరికీ రుచికరంగా అందించడానికి అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఇటువంటి సమయంలో అందరూ కూడా చక్కగా ఎవరికి వారి వ్యక్తిగత శ్రద్ధ వహించి ఈ తుఫాన్ నుండి మనం బయట సురక్షితంగా ఉండాలని అందరూ సహకారం మీ అందరి నుండి ఈ అవకాశం. మొత్తానికి ఎదిగింది ఈ పరిస్థితి. ఇప్పుడిప్పుడే తుఫాన్ ప్రభావం అధికంగా ఉండడం, పెనుగాలు వీస్తుండడంతో దానికి కూడా గ్రామస్తులు కూడా తీర ప్రాంత ప్రజలు సహకరిస్తారు. వారే రిహాబిలిటేషన్ సెంటర్కి ఇప్పుడే తరలి వస్తారు. ఇప్పటిదాకా దాదాపు 500 మంది వరకు వరకు తరలించడం జరిగింది. వారికి కావాల్సిన విధంగా వేడిగా రుచిగా శుచిగా శుభ్రంగా ఉండేటట్టు రెవెన్యూ యంత్రాంగం ఫుడ్ని అందజేస్తుంది. ఈ యొక్క ఇట్లాంటి ప్రమాదవాద పరిస్థితుల్లో అధికార యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలు కూడా తరలి రావాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా తీర ప్రాంత వాసులు కోరుతుంది. కెమెరా పర్సన్ సుమంతో దత్తు పరటుడే తూర్పుగోదావరి. కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం సమయానికి పెతాయి తుపాను కాకినాడ వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పెతాయి తుపాను పెను విధ్వంసం సృష్టించేలా కనిపిస్తోంది. అది ఇంకా తీరం దాటక ముందే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తుపాను తీరం దాటుతుందని భావిస్తున్న కాకినాడ పరిసరాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. ఈదురుగాలులు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. దీంతో చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. ఇక పెతాయి తుఫాన్ పై విశాఖ కలెక్టర్ స్పందించారు. ఇప్పుడు చూద్దాం. అవకాశం ఉంటుంది కాబట్టి కచ్చా ఇల్లు ఉన్న వాళ్ళని కూడా సైక్లోన్ సెంటర్ లో కూడా అక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ లంచ్ ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాము.
వాటర్ సప్లై ఎక్కడ కూడా లేకుండా అన్ని కూడా పవర్ పోయినా కానీ జనరేటర్ మీద సిపిడబ్ల్యూసి స్కీమ్ రన్ చేయడానికి ఆపరేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్యాంకర్స్ ద్వారా అక్కడ నుంచి వాటర్ సప్లై చేయడానికి ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత వాటర్ ప్యాకెట్స్ కూడా సైక్లోన్ సెంటర్ గ్రామ స్థాయిలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్, అలాగే సైక్లోన్ టైంలో చేసే కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఏదైనా ట్రీ అప్రూవ్డ్ జరిగినట్లయితే అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ అన్ని మండలాల్లో పాకరపేట, ఎస్ రాయవరం, నక్కాపల్లి, అచ్యుతాపురం, ఎలమంచిలి దాకా అన్ని మండలాల్లో దాదాపుగా 4 యూనిట్స్ ఇక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. తర్వాత రోడ్ క్లియరెన్స్ అన్ని కూడా చేయడానికి ఒకసారి చెట్లు అన్ని పడిపోతే ఓన్లీ పవర్ షోస్ సఫిషియంట్ నంబర్లో మండల్ హెడ్ క్వార్టర్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది. పోల్స్ ఏదైనా నష్టం జరిగినట్లయితే పవర్ సప్లై ఆల్రెడీ ఈపీడీసీఎల్ వాళ్ళు అన్ని మొబిలైజ్ చేసి బండిలోనే అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. సో డిలే కాకుండా ఇమీడియట్లీ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి మేబీ ఈ రోజు నైట్ సైక్లోన్ తగ్గిపోయిన తర్వాత రేపు ఉదయం నుంచి కూడా రిస్టోరేషన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.